ఇక్కడ ఇంకొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, మనతో పాటు ఆస్మా కూడా ఉన్నారు, మాట్లాడదాము. అమ్మ చెప్పండి, నాగర్ కర్నూలు ఘటనలో ఇప్పుడు నాగర్ కర్నూలు కేంద్రంగా వాళ్ళకి న్యాయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ దగ్గర కూడా నేను వచ్చి కుమ్మేర బాధితులని కలిసిండ్రు. వాళ్ళు డీజీపీని కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. డీజీపీ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎట్లాంటి స్పందన రాలేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఓయూ సాక్షిగా తల్లిదండ్రులే చెప్పిండ్రు. సో ఎట్లా చూస్తున్నారు ఈ ఘటనను మీరు? చాలా ఇది ఎంత దారుణం అంటే అసలు ఏది అయిపోయినప్పటికీ ఒక రజక కులంలో ఒక చాకలి ఐలమ్మనైతే ఒక కుటుంబం కోల్పోయింది, ఆ వర్గం కోల్పోయింది. ఇలాంటివి ఇంకా జరగొద్దు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇక్కడితో అరికట్టాలి. అది ఏ కులమైనా మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మానవతా దృక్పథంతోన ఆ కోణంలో చూడండి, చనిపోయింది ఒక పసికందు. ఆ పసికందు ప్రాణానికి మీరు ఏం వెలగడుతున్నారు? ఈ రెడ్డిల వెలమల అహంకారానికి ఒక పసికందు బలైపోతే ఈ రోజు అసలు పాప అక్కడ లేదంటారు, అసలు గొడవ జరగలేదంటారు, దెబ్బలు తగలలేదంటారు. మరి ఇదంతా ఏంది? సినిమాగా చిత్రీకరిస్తున్నారు మీరు. ఎంత దారుణం అంటే అదొక చిన్న వర్గము, ఎవరు అడగరు. ఇంతమంది ముందుకొచ్చి ఆ కుటుంబానికి అండగా దండగా ఉంటుంటే కూడా వీళ్ళకి ఇంత కూడా భయం లేదంటే మరి ఒక పసికిపోయింది ప్రాణం పోయిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించాలి. ఎవరిదైతే ఒక ప్రాణం పోయింది స్పందించాలి కదా, కనీసం సానుభూతి అని ఉండాలి కదా. ఆ కుటుంబానికి ఏం భరోసా కల్పిస్తున్నారు, ఆ తల్లికి ఏ భరోసా కల్పిస్తున్నారో వాళ్ళు చెప్పి తీరాల్సిన బాధ్యత అయితే ఉంది. ఒకవేళ చెప్పకపోతే మాత్రం ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమంది విద్యార్థుల నాయకుడిగా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాము. రేవంత్ రెడ్డి నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రావట్లేదు. ఇవాళ ఉస్మానియా వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు లేచినాయి. దేనికి సంకేతం అంటే ఏం చెప్తున్నారు? ఇంకా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈ సమస్య పట్ల? అంటే ఒక విషయం చెప్తా బ్రదర్. విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిందంటేనే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నువ్వు ఉస్మానియా ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రామం నుంచి గ్రామం దాటి మండల్ దాటి జిల్లా దాటి ఇంతవరకు వచ్చిందంటే ప్రభుత్వం ఫెయిల్ అయినా అర్థం. ఎందుకంటే అక్కడ ఉన్నది రెడ్డిలే, ఇక్కడ అధికారంలో రెడ్డి, డీజీపీ రెడ్డి, అక్కడ అంతా మొత్తం రెడ్డి వర్గం ఉంది. ఇక్కడ ఈ గ్రామం చూసుకున్నా, అక్కడ సూర్యాపేటలో చూసుకున్నా చంపింది రెడ్డిలే. ఇప్పుడు ఈ చావు కారణం రెడ్డిలే. రెడ్డి అహంకారంతో, కులహంకారంతో, మతాహంకారంతో ఇంత విచ్చలవిడిగా 2 నెలల పాప అంటే నీకిట్లో ఒక పాప ఉంది, నీకో మనవడు ఉండు, అంత ఏజ్ ఉంటుంది నీ మనవడికి. ఇట్లా నీ ఈ పాప మీద జరిగినప్పుడు, ఈ హత్య జరిగినప్పుడు నువ్వు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు హోమ్ మినిస్టర్, నేనే హోమ్ మినిస్టర్ అని చెప్తావు, మరి ఏం చేస్తున్నావా నువ్వు? నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ తెలంగాణ కోసం ఇంతమంది మాట్లాడరు, మరి కోదండరామ్ సార్ మరి నువ్వు దీని మీద ఎందుకు మాట్లాడతలేవు? మన ఆగ్నూర్ మోరి గారు మీరు దీన్ని ఎందుకు మాట్లాడతలేరు? 2 నెలల పాప చనిపోయింది కదా, మీరు దీన్ని మాట్లాడాలి కదా. మరి మాట్లాడుతూనే కదా తెలంగాణ ఇంత పెద్ద ఉద్యమం చేపట్టిన తెలంగాణకు నేను నాయకత్వం వహించడానికి నువ్వు మాటలు మాట్లాడతావు కదా. ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది, ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, మరి ఎటు ఉంది ప్రజాపాలన? 2 నెలల పాప చనిపోతే మీరు ఇంతవరకు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు మాట్లాడరు, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. పక్క ఇప్పుడు రెడ్డిలు అని చెప్తున్నారు, వాళ్ళు కొమ్ము కాసుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇదే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఇదే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న బడా దళిత నేతలందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూ మీద ఇంకా మాట్లాడాల్సి ఉన్నా కూడా ఇంకెందుకు మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు? ఇదే విషయంలో ఇప్పుడు చాకలి కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆ బీసీ వర్గాలు మొత్తం ఇప్పుడు అసెంబ్లీలో మరి పొన్నం ప్రభాకరణ కావచ్చు, వాకిడి సీఆరణ కావచ్చు, వీళ్ళంతా ఉన్న బీసీ ఎమ్మెల్యేలంతా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ రేవంత్ రెడ్డి మాటలు బంద్ చేసి మీరు రాజీనామా చేస్తారా? ఈ పాపకు న్యాయం జరిగేంత వరకు మీరు ఏ విధమైన కొట్లాడుతారో మరి ఆ విధంగా కొట్లాడరు. మరి లేకుంటే మీరు రాజీనామా చేయరు. మరి ఎందుకుండి మీరు మా తరఫున మీరు అసెంబ్లీకి పోయిర్రు, మీరు ఏం చేస్తారు? మీరు అసెంబ్లీ పోయి మాట్లాడాలి కదా. 2 నెలల పాపకే నువ్వు న్యాయం చేయనప్పుడు యావత్ తెలంగాణకి ఏం న్యాయం చేస్తారు? మీరు నియోజకవర్గానికి ఏం న్యాయం చేస్తారు? మీ వల్ల ఏం కాదు వాటికి వెంటనే రాజీనామా అయ్యారు, లేకుంటే మేము కొట్లాడి మేము అది చేసుకుంటామని తెలియజేస్తున్నాం. సో చూద్దాం, ఇంకొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు. దాడి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. 2 నెలల పాప మీద ఏంది మీ రాజకీయం అంతా? ఇట్లా న్యాయం చేయకపోగా రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతూ ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ఇంకొంతమంది విద్యార్థి నాయకులు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన? ఇది కుల దురహంకారపు ఆధిపత్యపు హత్య. ఇది రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అవుతున్నా ఇవాళ ఈ కులం ఏ రూపం తీసుకుంది అనడానికి అక్కడ ఉండేటువంటి అగ్రవర్ణపు ఆధిపత్యపు కాళ్ళ కింద ఒక పసిబిడ్డ 2 నెలల పాప పిసికి వేసి చంపబడ్డది. కాబట్టి ఇది ఎంత
హృదయం ద్రవించిపోతుంది అంటే ఈ సమాజంలో కులం ఉంది అనడానికి ఒక సాక్ష్యం. కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేత నుంచి, పీడన నుంచి, దోపిడి నుంచి ఉన్న కుటుంబాలు ఇవాళ 4 అక్షరాలు నేర్చుకొని సమాజంలో మాట్లాడుతూ ఒక మంచి బతికేటువంటి కళలు కంటున్న క్రమంలో ఆ కళను 2 నెలల రూపంలోనే చిదిమేయడం అనేది ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే, ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఆ బాధిత కుటుంబానికి పరామర్శ కోసం మేము పెట్టిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 144 సెక్షన్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబకులే ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఉస్మానియా ఏం చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి వాళ్ళకు ఎటువంటి న్యాయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు 2 అడుగులు వెనకేస్తుంది? కర్ల రాజేష్ మృతి అయితేంది, ఈ మృతి అయితేంది, 9 కత్తిపోట్లతో ఒక చాకలి బిడ్డను చంపడం అయితేంది, ఇటువంటి ఘటనలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ కులము యొక్క రూపము ఈ 76 సంవత్సరాల తర్వాత ఆ రాజ్యాంగం అమలైన తర్వాత ఏ రూపం తీసుకుంటుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. కాబట్టి కులోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా సమానత్వాన్ని తీసుకొచ్చే విధంగా ఓయూ విద్యార్థులు ఉంటారని తెలియపరుస్తూ ఇవాళ రేపు మేము ఇంకా ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని ఒక రౌండ్ టేబుల్ ఏంది అనేది ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అండగా ఉంటారా ఓయూ సంఘాల నుంచి? 100% కదా. ప్రపంచంలో 100 ఏళ్ళు దాటిన చరిత్రలో ఎక్కడ అన్యాయం జరిగినా ఓయూ గడ్డ వాళ్ళ మా గొంతుక వినిపిస్తున్నటువంటి సందర్భం. ఈ తరానికి ఈ వారసత్వం పేరుతో ఈ జవసత్వం మాలో ఉంది కాబట్టి మేము స్పందించినాం. నీకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయితేనేమి, వందే మాతర ఉద్యమం అయితేనేమి, నక్సల్బరీ మూవ్మెంట్ అయితేనేమి, మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరత్వం యొక్క స్ఫూర్తి పునాది తెలంగాణ స్వరాష్ట్ర సాధన, 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం అయితేనేమి, ఇవన్నీ ఓయూ కేంద్రకంగా ఓయూ ఉద్యమ స్ఫూర్తి ద్వారా ప్రజారాసుల్లో విస్తృతమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహన మేము నిజమైన రూపంలో న్యాయం చేయడానికి ఓయూ విద్యార్థులు అండగా ఉంటారు. కాబట్టి ఆ బాధిత కుటుంబానికి, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు రెడ్డిళ్ళు అందరూ వ్యతిరేకమని మేము అంటలేము. రెడ్డిలలో ఉన్న గొప్ప వాళ్ళు ఉన్నారు, సంస్కరణవాదులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు, వాళ్ళ అమరత్వం పొంది ఆశాస్ఫూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అణిచివేత కులాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సాకలి బిడ్డలంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మన సాకలి ఐలమ్మ ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి యొక్క ఆలోచనను మేము స్ఫూర్తిగా తీసుకొని ఆ ఉద్యమ స్ఫూర్తి వరవడి ద్వారా మేము ఓయూ విద్యార్థి సంఘాలుగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి విధంగా మేము ముందుకు వస్తున్నాం. ఇక్కడ అన్న మీరు చెప్పండి, చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఒక పక్క నిజ నిర్ధారణ కమిటీ వేసిండ్రు, ఏం జరిగిందో ఆ వివరాలు త్వరలోనే బయటికి వస్తాయి. ఈ హడావుడి అంతా ఎందుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు హడావుడి చేస్తున్నారు? మేము రిపోర్ట్లన్నీ రావాల్సి ఉన్నది కదా, రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్తాం. నిజంగా పాపని తన్నినరా లేకపోతే ఆమెకి ఇంకేదైనా డిసీజ్ వచ్చి చచ్చిపోయిందా అని చెప్పేసి మేము చెప్తాం కదా వివరాలు. మీరు ఎందుకు హడావుడి చేస్తున్నారంటే మీరేం చెప్తారు? ఇది చాలా సున్నితమైన విషయం, ఇది ఆత్మగౌరవ సంబంధించిన విషయం. ఇది జరగాల్సిన నష్టం ఎప్పటికీ జరుగుతూనే ఉంది. స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము స్పందిస్తూ ఉన్నాం. ఇది ఒక మానసికమైనటువంటి ఒక భావజాలంతో, ఒక అగ్రకుల భావజాలంతో జరిగిన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే 2 నెలల పసికందును వాళ్ళు భౌతికంగా చంపారో, ఈరోజు చట్టాలు మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని 21 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో అసాంఘిక శక్తులను పిలువబడే టెర్రరిస్టులు కానీ, తీవ్రవాదులు కానీ వాళ్ళు దేశానికి పెనుముప్పు తీసుకొచ్చినా కూడా వాళ్ళ చట్టపరంగానే ఉరిదీస్తాం. కానీ వీళ్ళు ఏ చట్టాన్ని అనుసరించకుండా ఒక పసిపాప 2 నెలల పసిపాపను ప్రాణం తీసిరు. ఈ 2 నెలల పసిపాప ప్రాణం తీసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యాజమాన్యం ఇంకా స్పందించకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఆత్మగౌరవం అనే సమస్య ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఈ కులంలో పుట్టినటువంటి అణగారిన కులంలో పుట్టిన వాళ్లకు ఎప్పటికీ కుల వివక్ష జరుగుతూనే ఉంది. ఆ కుల వివక్ష అనేది రూపాంతరం చెందుతుంది తప్ప కుల నిర్మూలన కావట్లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యతల అంటరానితనం నివారించాలి. మరి ఎందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అస్పృశ్య అంటరానితనం నిర్మూలిస్తలేవు? ఈ దేశంలో సమసమానత్వం తీసుకొస్తున్న రాజకీయ పార్టీలు ఎందుకు ఈ విషయం పట్ల జోక్యం చేసుకుంటలేవు? మరి సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండా అని చెప్పుకున్న రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఖచ్చితంగా మేమందరం ఎజెండాలు పార్టీలు పక్కన పెట్టి సంఘటితమవుతాం. ఎందుకంటే ఇది వేల సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఆత్మగౌరవ సమస్య కాబట్టి మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా మాకున్నటువంటి ఆత్మగౌరవం సమస్య కంటే ప్రధాన సమస్య మాకు లేదు. ఏదైనా ఆత్మగౌరవం తర్వాతనే ఈ ఆత్మగౌరవ విషయాల్లో మేమందరం కూడా సంఘటితంగా మేము ఎదుర్కొంటాం. ఈ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ఏదైతే ఆ 2 నెలల పసికందు ప్రాణం తీసిరో వాళ్ళ మీద హత్యానేరం కింద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా, ఇలాంటి సున్నితమైన విషయాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.